కనిపిస్తుంది కదా, ఇదే షేక్ మహమ్మద్ ఇల్లు. వాళ్ళ ఫ్యామిలీ ఉండేవారు ఫస్ట్ లో. దీన్ని ఆధునిక కాలంలో కట్టారు. ఇది ఎగ్జాక్ట్లీ తెలియదు, 1949 లో కట్టిరు కావచ్చు. ఈ ఏరియాని ఆల్ ఫైదా హిస్టారికల్ నైబర్హుడ్ అంటారు. దీన్ని అప్పట్లో బస్తకి అనేవారు. ఈ హౌస్ ఎలా కట్టారో చూసారా అప్పట్లోనే? అసలు నెక్స్ట్ లెవెల్ కదా. ఈ హౌస్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏసీ లేకుండానే ఇల్లు మొత్తం లోపల చల్లగా ఉంటది. అది ఎలా అంటే ఇల్లు పైన విండ్ టవర్స్ ఉంటాయి. సో అవి న్యాచురల్ గానే చల్లని గాలి లోపలికి పంపిస్తాయి. దుబాయ్ లో హాట్ వెదర్ బాగుంటది కదా, సో దానికి తగ్గట్టు కట్టిరు అన్నట్టు. అప్పట్లోనే ఎంత టెక్నాలజీ చూసారా. సో ఈ లోపల మాత్రం ఇంకా చాలా ఫెసిలిటీ ఉన్నాయి. అది రాయల్ ఫ్యామిలీ కదా, రాయల్ గానే ఉంటది. లోపల చూడండి, రూమ్స్ మాత్రం ఎంత విశాలంగా ఉన్నాయో. ఆ వస్తువులు గానీ, ఆ సోఫాలు గానీ, ఇంకా పెయింట్స్ అయితే ఇంకా వేరే లెవెల్. చూస్తే మాత్రం మస్తు అనిపించింది. సో ఇది పెయింట్స్ బట్టి అర్థం చేసుకోవాలి అప్పట్లో ఆర్టిస్ట్ ఇలా ఉండేవారు. నేను ఒక 1 అవర్ విజిట్ చేసిన, చాలా బాగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేస్తే ఒక వేరే లెవెల్ ఫీల్ ఉంటది. సో దీనికి డబ్బులు అవసరం లేదు, ఫ్రీ విజిటే. ఈ లొకేషన్ వచ్చేసి బార్ దుబాయ్ అండ్ అల్ గుబైబా మెట్రో స్టేషన్ దగ్గర. పేజ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ ఫాలో.